చంద్రబాబు పైన అలకలు, ఆగ్రహాలు అన్నటువంటివి నడుస్తున్నాయి. సాధారణంగా తప్పదు. పొత్తులు, ఈ అనౌన్స్‌మెంట్లు అయిన తర్వాత ఇంకోటి సీట్లు మార్చేటప్పుడు. ఇప్పుడు మన వైసీపీలోనైనా ఉన్నాయి కదా! అదే ఇప్పుడు నడుస్తుంది. తాజాగా చూస్తే గణబాబుకి విశాఖ వెస్ట్ టీడీపీ టికెట్ గణబాబుకి కేటాయించడం మీద అసంతృప్తి. టీడీపీ కార్యదర్శి పాసర్ల ప్రసాద్ తనకే టికెట్ అని ఆశిస్తే అది రాకపోయేటప్పటికి తను వ్యతిరేకిస్తున్నాడు. అదే సందర్భంలో అవనిగడ్డ సీట్ అనౌన్స్ చేయలేదు, ఫస్ట్ లిస్ట్‌లోనే వస్తుందనుకున్నటువంటి బుద్ధప్రసాద్ నేను అట్లాంటిదేం పెట్టుకోనంటూ ఆయన ఒక పక్కన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజపతినగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు రాజీనామా చేశారు. మద్దతుగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండలం, క్లస్టర్ యూనిట్, బూత్ పార్టీ పదవులకు 500 మందికి పైగా రాజీనామా చేశారు. పార్టీ కార్యకర్తలకు కొనసాగుతామని, వైఎస్ఆర్సీపీ నుండి వచ్చిన కొండపల్లి శ్రీనివాస్కి మాత్రం ఎన్నికల్లో పనిచేయబోమని చెప్పి ప్రకటించారు. పార్టీలో కనీసం పరిచయాలు లేని 3 పార్టీలు మారిన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించారంటూ ఆగ్రహం విషయాలు వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఏదైతే గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ ఇట్లాంటి వాళ్ళకి ఎవరికి రాకపోవడంతో కొంత అసంతృప్తి ఉంది. మరొక వైపున జనసేనకి సీట్లకు సంబంధించి నెల్లిమర్ల కేటాయించినందుకు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఆగ్రహ విషయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆలపాటి రాజావర్గం ఆగ్రహం, దాంతో ఇంతకాలం పార్టీని నమ్ముకుని పార్టీ కోసం రాత్రి పగలు పనిచేసిన వాళ్ళని వదిలేశారన్నటువంటి కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర ఉంది. మరొక వైపున కొన్ని చోట్ల అయితే ఏది బీకే పారసారథి వర్గం ఇట్లాంటి వాళ్ళు ఏమో ఫ్లెక్సీలు తగలబెట్టేయడం లాంటి చోటు చేసుకుని రమేష్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ ఏం చెప్పుద్దో చూస్తామంటున్నారు. ఓవరాల్గా ఇక వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం ప్రారంభిస్తున్నారు.